నమస్తే, నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. ఇక టీడీపీ సీనియర్ నేతలకి గవర్నర్ పదవులు రాబోతున్నట్టు తెలుస్తోంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరు ఆ సీనియర్ నేతలు? సో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే సీనియర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా గవర్నర్ పదవులు రాబోతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరు వాళ్ళు, ఏంటి? యాక్చువల్గా టీడీపీకి ఆల్మోస్ట్ ఆల్ 30-40 ఏళ్ళుగా సేవలు అందించే నాయకులు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ మన కృష్ణా జిల్లా కానీ లేదంటే ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాలో ఎవరు తీసుకున్నా కూడా ప్రధానంగా వినిపించే పేరు మన అశోక్ గజపతిరాజు గారి పేరు. మాజీ కేంద్ర మంత్రి, ఏవియేషన్ మంత్రిగా కూడా చేశారు. అంతకుముందు అంటే చాలాసార్లు నేను ఆర్టికల్స్లో చదివింది ఏంటంటే ఆయన కూడా రాష్ట్రంలో అంటే ఎన్టీఆర్ గారి హయాంలో కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. తర్వాత స్పీకర్గా కూడా చేశారట ఆయన కూడా. సో ఆయనతో పాటు యనమల రామకృష్ణుడు గారు ఒకరు, మన తూగో అంటే తుని నియోజకవర్గం సంబంధించి. సో ఆ యనమల రామకృష్ణుడు గారు చాలా సందర్భాల్లో టీడీపీకి బాగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. దానికి తోడు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, స్పీకర్గా కూడా పనిచేశారు, మంచి వక్త కూడా. సో ఇప్పుడు వాళ్ళందరూ సీనియర్స్ అయిపోయిన నేపథ్యంలో మొన్న 24 ఎన్నికలు ముందు ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా జనసేన బీజేపీ కూడా కలిశాయో వాళ్ళకు కూడా కొన్ని సీట్ల సర్దుబాటు చేయడం వల్ల చాలామంది కొంతమంది త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఈ సీనియర్ నాయకులకు వీళ్ళకి పార్టీ దిశానిర్దేశం ఏం చేసిందంటే, మీరు పార్టీకి సేవలు అందించారు, ఇకపై కూడా సేవలు అందిస్తుండండి, పార్టీ సభ్యత్వం పెంపొందించడం కానీ లేదా పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉంటూ పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా కానీ అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏదైతే కొన్ని దగ్గరలో కూటమి ప్రభుత్వం వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందో, ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారు ఎట్లాగైతే టీడీపీతో పోటీ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. సో అట్లాంటి త్యాగాల ఫలితంగా మీకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని చెప్పి కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తే బాగుంటుందని కూడా సలహాలు ఇస్తే ఆ పరంగా సీనియర్లు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పోటీ చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇద్దరు సీనియర్ నాయకులు వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అన్న ఆ గవర్నర్లు రాజ్యసభ పోటీల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. సో అశోక్ గజపతిరాజు గారికి ఉత్తరాంధ్రలో మంచి గుడ్ విల్. ఎంత గుడ్ విల్ అంటే అతని మీద ఎటువంటి మరక కానీ ఎటువంటి స్కాములు ఇరుక్కున్నాడని కానీ ఇతని బిహేవియర్ ఇలా బాగుంటుందని కానీ ఎంతవరకు ఎప్పుడూ లేదు. క్లీన్ చిట్. అంటే మొదటి నుంచి కూడా విజయనగర రాజులు ఫ్యామిలీ వాళ్ళు, గజపతుల ఫ్యామిలీ. సో అలాంటి అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ అమ్మాయి ఇప్పుడు పేరు అదితి వాళ్ళ అమ్మాయి, ఆమె ఇప్పుడు విజయనగరంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి యనమల దివ్య ఆవిడ పేరు, ఆవిడ తునికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు కూడా దగ్గరుండి సీనియర్ నాయకులుగా వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తూనే దగ్గరుండి గెలిపించుకోవడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు వీళ్ళు పదవులు ఆశించకపోయినా కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన బీజేపీ ఉన్నాయి కాబట్టి టీడీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది ఉంది, దానితో జనసేన తోడయి బంపర్ మెజార్టీతో గెలుచుకుంది. బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం టీడీపీ జనసేన. అంటే పర్సంటేజ్లో తేడా ఉండొచ్చు, ఎవరు క్రెడిట్ ఎంత ఏంటని. సో ఇప్పుడు టీడీపీకి కూటమిలో మంచి పట్టు ఉంది కాబట్టి కూటమి ఇప్పుడు ఏదైతే సుమారుగా 5 రాష్ట్రాల గవర్నర్లకు సంబంధించి కొత్తగా నియామకాలు ఉన్నాయో, సో ఆ 5 రాష్ట్రాల గవర్నర్లో ఒక గవర్నర్ని టీడీపీకి కేటాయించేలాగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, కూటమి అధిష్టానం. సో అలాగానే అయితే ఒక టీడీపీ ఖాతాలో ఒక గవర్నర్ పోస్ట్ వస్తుంది. అలాగే రాజ్యసభకు కూడా ఒక అవకాశం ఉంది. ఆ రాజ్యసభ ఎవరికి ఇవ్వబోతున్నారు, అలాగే గవర్నర్గా ఎవరికి ఇవ్వబోతున్నారు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రధానంగా వీళ్ళిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. అంటే మళ్ళీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, పిఠాపురం వర్మ గారి విషయంలో చాలా జరుగుతున్నాయి కానీ ఆయన పేరు ఎక్కడ వినబడట్లేదు అనే చర్చ ఒకటి నడుస్తోంది. కానీ అతనికన్నా వీళ్ళిద్దరు సీనియర్లు కాబట్టి యనమల రామకృష్ణ గారికి రాజ్యసభగా ఎంపీగా ఇచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలాగో నా నెక్స్ట్ జనరేషన్ మా బిడ్డకి అవకాశం ఇచ్చారు, ఆమె ఇప్పుడు టీడీపీకి సేవలు అందిస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇకపై కూడా ఏవైనా ప్రత్యక్ష రాజకీయాలంటే ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి నెగ్గేలా కాకుండా రాజ్యసభ అలాంటివి ఏమైనా అవకాశం ఉంటే పార్టీ మాకు గౌరవంగా అందిస్తే చేస్తాను, లేదంటే ఇంకా రాజకీయాలకి
విరమణ తీసుకుంటారన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సో మేబీ అటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆర్థిక మంత్రిగా చేశారు, స్పీకర్గా చేశారు, ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చినా పార్టీని వీడిపోలేదు, పార్టీతోనే ఇప్పటికీ ఆ బంధాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి పార్టీ ఎప్పటికైనా వాళ్ళకి గుర్తింపునివ్వాలి. ఇవ్వకపోతే ఏమవుద్దంటే నెక్స్ట్ జనరేషన్ నిజంగా అశోక్ గజపతిరాజు గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ వీళ్ళు అప్పటి నుంచి అదే దీని మీద ఉన్నారు. సో వీళ్ళకి పార్టీ సముచిత స్థానం కల్పించింది, ఈ పదవులు ఇచ్చి గౌరవించింది. మనం కూడా నమ్మకం ఉంటే ఫ్యూచర్లో మనకి అవకాశం వస్తుంది కదా అనే ఒక మోటివేషనల్గా ఉంటుందని సీనియర్ నాయకి ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఎలాగో సెంట్రల్ మినిస్టర్గా చేశారు ఆయన. ఇప్పుడు ఏదో రామ్మోహన్ నాయుడు గారు చేశారో అదే ఏవియేషన్కి ఆయన కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. సో అతనికి గవర్నర్గా ఒక రాష్ట్రానికి నియమించే అవకాశం ఉంది. అలాగే రాజ్యసభకి యనమల గారిని ఇచ్చే అవకాశం ఉంది. అది ఓకే. అయితే ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు టీడీపీలోకి కొత్త నాయకులు రాబోతున్నారు వైసీపీలో నుంచి అన్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాన్ని ఏమంటే బెల్లం ఉన్నప్పుడు చేమలు చేరుతున్నప్పుడు గవర్నమెంట్ ఏది ఉంటే దాని వైపు విపక్షంలో ఉన్న నాయకులందరూ కూడా రాజీనామా చేసి అధికార పక్షం వైపు రావడం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఎక్కువ మందిగా రావట్లేదు. ఎందుకంటే ఎవరైతే నోరు పారేసుకున్నారో, ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు మాట్లాడారో గత ప్రభుత్వంలో, వాళ్ళు ఇప్పుడు అటు టీడీపీలోకి వెళ్ళారు, అలాగని జనసేనలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా టీడీపీ జనసేన క్లీన్ చిట్ ఇస్తేనే బీజేపీలోకి తీసుకుంటారు, కానీ తీసుకోరు. లేదు నేను ఒక ఎమ్మెల్యేగా సాదాసీదాగా గడిపేశాను గడిచిన 5 ఏళ్ళు అనుకున్న వాళ్ళు ఈజీగా జంప్ జలానీలుగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఈ సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్న ఒక 10-15 మంది మాత్రం ఖచ్చితంగా టీడీపీలోకి కానీ జనసేనలోకి వెళ్ళారు, అలాగే బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశం అయితే లేదు. సో మిగతా వాళ్ళు అంటారా, ఆల్రెడీ టీడీపీలోనే ఎంతో మంది త్యాగాలు చేసి ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా పిఠాపురం వర్మ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఎప్పటి నుంచో టీటీడీ చైర్మన్ ఇస్తారు, లేదా రాజ్యసభ పంపిస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు, రకరకాల వార్తలు వినిపించే కానీ ఇప్పటికీ ఆయనకి ఒక సముచిత స్థానం కల్పించిందా టీడీపీ అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. అంటే పార్టీ వ్యూహాలు ఒకలాగా ఉంటాయండి. ఇప్పుడు సీనియర్స్కి ఎవరికి కూడా ఇంకా మీరు ఆశించొద్దు, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మేము టికెట్ ఇస్తున్నాం, ఇంటి నుంచి ఒకలే ఇస్తాము, మీరు పార్టీకి సేవలు అందించండి అని చెప్పిన టీడీపీ అధిష్టానం ఏదైతే ఉందో, ఇప్పుడు మరలా అశోక్ గజపతిరాజు గారికి యనమల రామకృష్ణ గారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కదా, వార్తలు వినిపిస్తున్నాయి కదా. బట్ అలాగే ఇక్కడ కూడా పార్టీ పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగా, లేదంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తారు. ఒక టీం ఉంటుంది, ఒకటి కంపల్సరీగా వాళ్ళు ఐడెంటిఫై చేసి పక్కన పెడతారు. కాకపోతే దానికి ఒక టైం కావాలి. టైం వచ్చినప్పుడు ఎవరికి ఏది ఎక్కడ ఇవ్వాలనేది అది ఖచ్చితంగా ఆ పదవి వరిస్తుంది. కాకపోతే కొంచెం సీనియారిటీ లెవెల్స్ ఎంతవరకు కరెక్ట్, ఈయనకి ఇస్తే ఆయన హ్యాండిల్ చేయగలడా, ఇది హ్యాండిల్ చేయగలడా లేదు అనే కూడా చెక్ చేసుకొని 1-10 సార్లు ఇస్తారు. కాబట్టి ఉన్నవాళ్ళే ఇప్పటికే 133, 175లో 133 ఎన్నో సీట్లు వచ్చాయి వీళ్ళకి, టీడీపీ వాళ్ళకి. మిగతా అది 21 వైసీపీ, 21 జనసేన, తర్వాత 8 ఎన్నో బీజేపీ గెలుచుకుంది. మిగతా దగ్గర కొన్ని త్యాగాలు చేశారు వీళ్ళు కదా. త్యాగం చేసిన తర్వాత ఆ త్యాగం చేసిన వాళ్ళకి ముందు ఛాన్స్ ఇవ్వాలి తప్ప, మీరు అన్నట్టు వైసీపీ నుంచి వచ్చిన జంపు జలానీలకి అవకాశం అయితే అప్పుడే ఇవ్వరు, టైం పడుతుంది. ముందు పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతలో భాగంగానే ఇప్పుడు సీనియర్స్కి మరలా గవర్నర్ పోస్ట్ కానీ, లేదంటే రాజ్యసభ ఎంపీ కానీ వరించబోతున్నాయి. చూద్దాం, మళ్ళీ ఇంకా ఫైనలైజ్ అయ్యేసరికి వీళ్ళ పేర్లు మారొచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ దేవినేని గారి ఫ్యామిలీ నుంచి ఒక ఆయన ఉన్నాడు కృష్ణా జిల్లా, ఆయన పేరు వినిపిస్తుంది. రకరకాల ఇంకా సీనియర్స్ ఎవరైతున్నారో వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాబు గారు లేదా టీడీపీ అధిష్టానం, పాలిట్ బ్యూరో ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.